ప్రత్యర్థి పసిరిక పాము లాంటోడని తెలుసు. పచ్చగడ్డిలో కనబడకుండా ఉంటాడు, ఉన్నట్టుండి కాటేస్తాడు, విషాన్ని నింపుకున్నటువంటి వాడని తెలుసు. ఆ పసిరిక పాము ఎట్లయితే గడ్డితో కవర్ చేసుకుంటుందో అదేవిధంగా గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు చేసే పని ఏంటంటే వృద్ధులని, మహిళల్ని, వికలాంగులని తమ చుట్టూ పెట్టుకుని ఉగ్రవాదులు వాళ్ళ మధ్యలో కూర్చుని ఉంటారు. అలాగని వాళ్ళని ఏమి చేయకుండా, ఒకవేళ చేసినా కూడా వృద్ధుల్ని చంపేశారు, పిల్లల్ని చంపేశారు, మహిళల్ని చంపేశారని ప్రపంచాన్ని నమ్మించడం, ప్రపంచ మీడియా కూడా అదే పేరుతో కథలు నడుస్తూ ఉంటుంది. బట్ అట్లాంటి వాటికి లొంగే ఉద్దేశం అక్కడ లేదు. ఇజ్రాయెల్కి మరొకసారి భారీ అటాక్ చేసింది. గాజాలో 17 మంది మృతి చెందారు. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దళాల తాజా దాడులు 17 మంది చనిపోయారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగి కీలక కారిడార్ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇజ్రాయెల్ ఏమాత్రం సిద్ధంగా లేకపోవడం, ఓ పక్కన ఆ ఫోన్ సంభాషణ జరుగుతూ ఉండగానే తాజాగా ఈ దాడి జరిగింది. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే 3 పిల్లలు, 1 మహిళ ఈ మరణాల్లో ఉన్నారు అన్నటువంటిది గాజా వాళ్ళు చెప్తుంటే అక్కడ వాళ్ళని అడ్డుపెట్టుకుని తీవ్రవాదులు దాదాపు 7-8 మంది చచ్చిపోయారన్నటువంటిది ఇజ్రాయెల్ చెప్తోంది.